జరా మన పక్కకున్న పాకిస్తాన్కి వద్దాం. పీతి పాకిస్తాన్ ఒకటి ఉంది కదా, ఆడికొద్దాం మనం. రియల్ ఐరనీ ఏమున్నది తెలుసా? ఇలా రియల్ ఐరనీ ఏమున్నది తెలుసా? తాలిబాన్ వాళ్ళు నూర్కా బేస్ని వాళ్ళు కొట్టేసి, మీకు తెలుసో తెలియదు, ఆ నూర్కా బేస్ని ఆపరేషన్ సింధూర్లో మనం వలగొట్టినాం. దాన్ని రిపేర్ చేస్తున్నారు, మూలలు కొట్టి అది కొట్టి ఇది కొట్టి. పాపం కడగని ముడ్డిలతో ఆడ కూర్చొని కొట్టుకుంటా కూర్చుంటే పీతి వాసనాడల్లా మళ్ళీ పోయి ఈ తాలిబానోడు చిన్న ఒక డ్రోన్ పంపి నూర్ఖాన్ బేస్ని మళ్ళీ వలగొట్టి. పాకిస్తాన్ దగ్గర F-16లు కూడా ఉన్నాయి, అమెరికా మీకు తెలుసో తెలియదు. F-16లు ఉన్నాయి, కానీ తాలిబానోడు ఏం పంపిండు? $2,000 డ్రోన్ పంపిండు. $2,000 డ్రోన్ పెట్టి F-16లను కూడా చెకమా ఇచ్చి అలా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న నూర్కా బేస్ని కొట్టిండు అని అంటే పాకిస్తాన్ ఈ టైంలో లేవగలుగుతుందా అంటున్నా. మళ్ళీ అరబ్ మీద దాడైతే పాకిస్తాన్ ఊకోదు, పాకిస్తాన్ మీద దాడైతే అరబ్ ఊకోదు. కగ్గిల పొట్టేం కాదు. ఏడపోయిందిరా పంచాయతీ అంతా ఏడిపోయిందిరా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వెన్ యువర్ స్ట్రాటజిక్ అసెట్ ఒక స్ట్రాటజిక్ హెడేక్ అయిపోతుంది చూడు. సో ఆబ్వియస్గా హౌ డు యూ సే దట్ యు హ్యావ్ ఎ కేపబిలిటీ టు స్ట్రైక్ బ్యాక్? నీ స్ట్రాటజిక్ అసెట్ నూర్కా బేసు, $2,000 డ్రోన్తో లేపేసిండ. నీ F-16లు చూసుకుంటూ కూర్చున్నాయి, భజన వేసుకుంటూ కూర్చున్నాయి. నీ ముస్లిం బ్రదర్హుడ్ కూడా నిన్ను కాపాడనీకి ఎవరు వస్తలేరు. నీ కర్మ వైఫై లాగా చుట్టుకుంది నీకు, మొత్తం వితౌట్ పాస్వర్డే యాక్టివేట్ అయిపోయింది. సో ఇలా వీళ్ళు ముస్లిం బ్రదర్హుడ్ అనేది అయితే మాట్లాడతారు చూడు, ఇస్లామిక్ నేషన్స్, ఇది ఒక పెద్ద అన్కంఫర్టబుల్ క్వశ్చన్ అయిపోయిందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము అందరం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి, ఉమ్మా అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఒక్కొక్కడికి చుమ్మా ఇచ్చేస్తాం మాకేమన్నా అయితే అని చెప్పి మాట్లాడుకున్నారు. వీడికి అంత హీరో ఎవడు? మళ్ళా పాకిస్తాన్. అందుకే పాకిస్తానోడు ఎక్కడ న్యూక్లియర్ యాక్టివేట్ చేస్తాడో మళ్ళా ఇరాన్ ఓనుకో ఆడుకో ఈడుకో సప్లై చేసినా చేస్తాడు కదా. ఇజ్రాయేలోడు మళ్ళీ ఇజ్రాయేల్ వాళ్ళు చేసిర్రా లేకపోతే నా భారత్ చేసిందా? ఎవరైతే ఏంది బరాల్ ఆ ఐ కరెక్టా కదా? ఐ ఫర్ ఇజ్రాయెల్, ఐ ఫర్ ఇండియా, 2 ఐలు ఉన్నాయి. 2 ఐలు కలిపి పీన్లు లేపేసినాయి, అంతేనా కదా? నూర్కా బేస్ని పోయినాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు సప్లై చేద్దామనన్నా చేయలేడు. సో ఇరాన్ న్యూక్లియర్ ఎస్కలేషన్ అనేది ఈ వార్లా కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కొట్టుకదచ్చేది ఏమున్నది అని అంటే షియా సున్నీ కొట్టుకదచ్చుడు మొదలైంది. ఇరాన్ ఆల్రెడీ గెలుకుడు మొదలెట్టింది కదా, కరెక్టా రాంగా? ఇప్పుడు గల్ఫ్ స్టేట్స్ మొత్తం ఎవడు మేనేజ్ చేస్తున్నాడు? అమెరికా మేనేజ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ ఎవడు మేనేజ్ చేస్తున్నాడు? చైనా. ఇక అదైతే మరీ వేషరాని ఆయన. అది పెళ్ళి ఎవరితో చేసుకుంటుందో తెలియదు, పిల్లల్ని ఎవరితో అంటారు నాకు తెలియదు. పాకిస్తాన్ వాళ్ళు సీరియస్గా చెప్తున్నా. ఆడ ఎట్లుంటాడంటే తాలిబాన్ని పెంచిపోసి ఇచ్చింది ఎవరు వెనకడికి? పాకిస్తానే. ఇవాళ పాకిస్తాన్ పుచ్చలు ఎవడు వల్ల కొడుతున్నాడు? తాలిబానే. వెనకడికి అప్పేవాడి దగ్గర తీసుకున్నాడు చైనాతోని. పోయి రేర్ అర్త్ మినరల్స్ ఎవరి చేతిలో పెట్టిడు, సూట్ కేసు తీసి నాకు బోర్ కొట్టింది దాంతో, నేను నీతో ఉంటా కదా, నన్ను ఉంచుకోవా అని చెప్పి ఎవరితో మాట్లాడాడు? అమెరికాతో మాట్లాడాడు. సో ఇక ఎవడిని కాపాడాలనుకుంటున్నాడు, ఎవడు భరోసా మీద ముంగడు కూతున్నారు అనేది మీరు ఫైటర్లారా? ఎందుకటికి మేము భక్తి రసంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని గెలికిర్రా, లేకపోతే నా భారతీయాలో చూస్తున్నావు కదా గెలికే జిగర్ల దమ్మున్నదా? మైనం పెడతాం బిడ్డ ఎరగకుండా, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఎరిగితే నీళ్ళు లేవు కదా పాకిస్తాన్, ఇది గుర్తుపెట్టుకోను. నువ్వు మతపరంగా యునైట్ అయిదామని అనుకున్నావు నీ పాపులేషన్ని చూసుకొని, కానీ నీ ప్రభుత్వాలు మొత్తం ఏడికాడికి దిగజారిపోయి ఉన్నాయి. నువ్వు యూనిటీ అని చెప్పి మాట్లాడుతున్నావు, నా మతమే నా యూనిటీ అని చెప్పి మాట్లాడుతున్నావు. కాకపోతే సెక్యూరిటీ రాని సర్వైవల్ ఫాల్తుగా. ఎప్పుడైతే నీ మతం అండ్ సర్వైవల్ అని వస్తుంది చూడు ఫ్రెండ్స్, మతం గెలుస్తుందా సర్వైవల్ గెలుస్తుందా? నీ సర్వైవల్ కోసం నువ్వు ఏదైనా చేస్తావు. ఇవాళ గదే అయింది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది సంక నాకి పోయింది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ మీద మనం ఇంకా డీప్గా పోయి చూస్తే ఈ బ్రదర్హుడ్ అనేది ఒక మోరల్ డీల్ అయిపోయింది. ఒక రెండు డిస్కషన్ల పంచాయతీ అయిపోయింది. ఒకటి మారల్ డీల్, ఇంకొకటి చెప్పాలనంటే కేవలం స్లోగన్స్. ఈ మధ్యలో లటకాస్తున్నది ఇలా ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది. లాజిక్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఒక 3 పాయింట్లలో చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే మా రాజ్యాలు ఇట్లనే రాజ్యాలతో సర్వైవ్ కావాలా, డెమోక్రసీ లేకుండా అని అంటే మాకు ఒక సూపర్ పవర్ వెనకకు ఉండాలా, మేమైతే ఫైటర్లం కాదు, ఎందుకంటే నా సెక్యూరిటీ నా ఎనర్జీ అదే నా స్టెబిలిటీ అని చెప్పి ఆలోచించే సౌదీ. ఇంకో పక్కన నేను కంప్లీట్గా ఒక పవర్ కావాలనుకుంటున్నా, షియా పవర్ని తయారు చేద్దామని అనుకుంటున్నా అని సున్నిలతో కొట్లాడే ఒక ఇరాన్. ఈ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుందా లేదా? ఒక్కోడు సూపర్ పవర్ కావాలనుకుంటున్నాడు, ఇంకొకడు ఇస్లామిక్ బ్రదర్హుడ్లో పవర్ కావాలనుకుంటున్నాడు. ఎవడైతే తన పవర్ని ఇంకొక చేతిలో పెట్టి విర్రవిగుతున్నాడు చూడు, ఎవడైతే వాడికి పవర్ ఇస్తున్నాడో వాడు వీడిని ఎందుకు పెద్దగా కానిస్తాడు? అమెరికా వాడు వచ్చి కొట్టిండి. సో ఇరాన్ సౌదీ ప్రాక్సీ లాజిక్ ఏదైతే ఉంది చూడు, ఇవాళ వీళ్ళ గుంతల వీళ్ళే తవ్వుకొని పడి సచ్చిండ్రు.
దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అని అనేది నాకు చాలా డౌటే. బ్రూటల్ వేస్ ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా నాకు డౌటే. ఎందుకంటే అలా ఎయిర్ బేస్లే ఎగిరిపోయినాయి, దుబాయ్ ఆయిల్ బేస్లే ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ పవర్లు ఎప్పుడైతే అమెరికా లాంటివి ఎంటర్ అయితే చూడు, ఇజ్రాయెల్ క్యాలిక్యులేట్ చేసుడు మొదలెడుతుంది చూడు, చైనా తన డిఫెన్స్ సిస్టమ్ డూప్లికేట్ డిఫెన్స్ సిస్టమ్స్ని అమ్ముతుంది చూడు, రష్యా కేవలం ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోనికే వాచ్ చేస్తుంది. సడన్గా ఒక సూపర్ పవర్ ప్రపంచంలో లేచింది, అండ్ దట్ ఈస్ మై భారత్. ఇది కేవలం ఇప్పుడు ఒక మతపరమైన యుద్ధమా లేక పవర్ కోసం అది జరుగుతున్న కాంపిటీషనా? పవర్ కోసం జరుగుతున్న కాంపిటీషన్లా మతపరమైన దుస్తులు వేసుకొని కొట్లాడితే మళ్ళీ దీన్ని మతపరమైన యుద్ధం అని అందామా, లేకపోతే పెత్తనానికి పోతున్న పోకడా అందామా? పోకడా అననే ముచ్చట వస్తే ఎవడికి ఉంది పోకడా అని అనిపిస్తుంది. పోకడా అని F-16లు చేయలేని పని 2,000 రూపాయల డ్రోన్లు అంటే $2,000 డ్రోన్లు చేసి వస్తున్నాయనంటే ద వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. యుద్ధం తన యుద్ధ నీతిని మార్చింది. ఇప్పుడు నీ దగ్గర 4.5 జనరేషన్ ఉందా, 5th జనరేషన్ ఉందా, స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయా, B-2 బాంబర్లు ఉన్నాయా, బొంగునాయా, బోషా, ఇవి కాదు. స్ట్రాటజీ ఏమున్నది నీ దగ్గర అని అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్ ఇవ్వాలి. నీ $1 మిలియన్ జెట్లు ఏం పనికిరావు. నీ డ్రోన్లు పోతున్నాయి, పుచ్చలు అలవడుతున్నాయి, వస్తున్నాయి. నీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది గిటార్ కొట్టుకోనికే తప్ప దేనికి పనికి వస్తలేదు. కరెక్టా రాంగా నేను మాట్లాడింది? కువైత్ తీసుకుందాం ఫ్రెండ్స్. కువైత్ సంగతి కూడా మాట్లాడాలి కదా, పంచాయతీ. కువైత్లో ఏమైంది తెలుసా? డ్రోన్లు వచ్చినాయి, ఇరాన్ డ్రోన్లు వచ్చినాయి అని చెప్పి అమెరికన్ ప్లేన్ కొట్టి పడేసిరట. వాళ్ళే కొట్టుకొని వచ్చిరట. అని నేను ఆడొచ్చిండు అనుకున్నా, అందుకే కొట్టేసిన. అప్పుడప్పుడు మిలిటరీ ఎక్సర్సైజులు చేయాలి, యూనిఫామ్లు వేసి ఆడాలి. మేము సూపర్ పవర్లం అని చెప్పి ఇట్లా నిలబడితే కుదరదు. సమజవుతుందా మీకు? అందుకనే యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటుంది భారత్. అప్పుడప్పుడు మోడర్న్ ఫైటర్ జెట్లతోని సింక్ అవుతూ ఉంటుంది భారత్. ఎక్సర్సైజులు చేస్తూ ఉంటుంది భారత్. వీళ్ళు ఏం వాడతారు తెలుసా? ఈ కువైత్ వాళ్ళు MIM-104 పేట్రియాటిక్ మిజైల్ సిస్టమ్ 19 లాంగ్ ఎగో వాడతారు. అది మనదా దుష్మందా అని గుర్తుపట్టని పరిస్థితులలో ఉన్నది. దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నా F-15 ఫైట్లను కొడతావా అని చెప్పి ట్రంప్ది ఒక క్లాసికల్ ఒక మూవ్ ఉంటుంది. ఇట్లా ఆడతాడు, ఇట్లా ఆడతాడు ట్రంప్. ఎప్పుడు ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి ఆడతారు చూడు. F-16లను కొడతావు జరా ఇరాన్ పంచాయతీ చూసినా కానీ పంచాలు ఉండేమో వీళ్ళకు. ఇక ఏం చేస్తాడని అనేది నువ్వు చూడు. ఇరాన్ ఏమంటుందంటే నేను జెట్లను కొట్టేసిన అని అంటుంది. నువ్వు 500 US సోల్జర్లను చంపిన, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టేసిన, అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టినానంటుంది. తిప్పి కొడతావు ఒక 3-4 నా జెట్లను కొట్టినవు నువ్వు. 3 చచ్చిపోయినరు, 5 తీవ్రంగా గాయమైనరు అని చెప్పి వాళ్ళు ఒక తిప్పిచ్చిర్రు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నరేటివ్ వార్ జరగడం మొదలెట్టింది. అంటే అమెరికా నేను ఇది వల్ల కొట్టినా, నేనేం మజాక్ కాదు, నా దగ్గర హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పి ఇరాన్ చెప్పుడు నరేటివ్ వార్. ఈ నరేటివ్ వార్లో ఏమవుతుంది తెలుసా? నా అసలు స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టినోడు పైసలు తీసేస్తారు. స్టాక్ మార్కెట్ బూమ్, నిన్న 1000 పాయింట్లు పడ్డది, అంతేనా? 1000 పాయింట్లు నిన్న డన్ అని పడ్డది. అయితే దీని తర్వాత ఏమవుతుంది? ఇట్లాంటి నరేటివ్ వార్ స్టార్ట్ చేస్తే అమ్మో అమెరికాతో ఉంటాడు, మనకి ఎప్పుడైనా డంప్ చేస్తాడు రా నాయన అని చెప్పి కొన్ని కొత్త మిలిటరీ అలయన్సులు మొదలవుతాయి. కొత్త మిలిటరీ అలయన్సులు మొదలవుతాయి. రెస్పాన్స్ టాక్టిక్స్ కూడా మొదలవుతాయి. ఇవాళ US కూడా అఫీషియల్గా ఒప్పుకున్నది 3 F-15లు పడిపోయినాయి ఒక ఫ్రెండ్లీ ఫైర్ యాక్సిడెంట్ లానని. అంటే ఇప్పుడు ఇజ్జత్ ఎవరిది ఉన్నది, పెద్దన్న పాత్ర అంత ఏంటంటారు? ఫ్రెండ్లీ ఫైట్ ఏముంటుంది రా అయ్యా, నాకు ఎక్సర్సైజ్ చేస్తున్నారా వీళ్ళు? ఆడు కొట్టడానికి పోయి నిన్ను కొట్టిడు. మళ్ళా ట్రంప్ని గద్దదించే ప్లాన్ ఏమన్నా నడుస్తుందా CIA అనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అమెరికా ఇంత వీక్ ఉండదు. ఏదైతే 4 B-2 బాంబర్లతోని ఇరాన్ని లేపడదొప్పింది, అసుంటిది గిట్లాంటివి ఎట్లయినాయి అని అనేది నాకు అర్థం కాదు. ఇవాళ హెజ్బుల్లా గాడు మాట్లాడినా, హమాస్ గాడు మాట్లాడినా, ఎవడు మాట్లాడినా, ఏం మాట్లాడినా కంప్లీట్గా మనకి ఏం కనబడుతుంది అంటే కాంప్లికేషన్ ఆఫ్ థింగ్స్ కనబడుతున్నది. కంప్లీట్గా ఏది కూడా మనకు అనాలిసిస్ చేయాలనంటే కూడా ఇష్యూ అవుతున్నది. అండ్ మోర్ ఓవర్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఏమైంది అని అంటే ఒక సెక్టేరియన్ దాన్ని ఏమంటారు షిఫ్ట్ అయిపోయింది. షియా వర్సెస్ సున్నీ అననే ఒక పంచాయతీ అవుతుంది. షియా వర్సెస్ సున్నీ అని చెప్పి చేస్తుంటే వీళ్ళు కొట్టకజేస్తుంటే మధ్యలో ఒకడు పెగ్గు కొడుతున్నాడు. చేస్ అని చెప్పి వైన్ గ్లాసులు తీసుకొని పెగ్గు కొడుతున్నాడు. ఎవడో తెలుసా? నాకు ఇష్టమైన దేశం ఇజ్రాయెల్. అరే దేశభక్తి అంటే ఇల్లదురా బాయ్, నిజంగా చెప్తాను. దేశభక్తి అంటే వాళ్ళు నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలల్లా ఇగో ఇంతమందిని 72 ఊర్లకు పంపించారు. ఆడ షార్టేజ్ అయిందంట 72 ఊర్లది. ఇప్పుడు ఇంతమందిని పంపిస్తున్నారు ఏంద్రా ఒకటేసారి, జర టైం పడుతుంది కదా ఊర్లను అరేంజ్ చేయనీకే కూడా అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ అయిందంట. నేను ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తా, నేను ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయ
అని మాట్లాడతారు కదా. ఫర్ మీ నో కంట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మై భారత్. నాకు నా భారత్ని మించి ఏం లేదు. ఈ నా కొడుకు ఇరానోడు ఏం మాట్లాడిండు, నీకు సంతోషం అవుతుందంటే బరాబర్ అవుతుంది. వాడు నా మీద, నా దేశం మీద ఏదైనా టిప్పని చేస్తానంటే నేను డోగ్లాపన ఉన్నట్టు ఫ్యాక్ట్గా మాట్లాడతాను. నాకు వాడంటే ఇష్టం ఎందుకు ఉండదు అని చెప్తే వాడు ఏం రాసిండు చూడు కమినీగాడు వెనకటికి. హార్ట్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ గ్రీవింగ్ ఓవర్ ది మసాకరీ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. ముస్లిమ్స్తో ఏదైనా మరణకాండ జరిగిందా భారత్లో? సిగ్గుశరం ఉన్నదా ఈ కమినేగానికి? ఆడ పేర్లోనే ఉన్నది కమినేయనని. కమినీ ఏమో ఆడు. ఇంకా ముస్లింలది ఏమన్నా నరహంతకం జరిగిందా భారతదేశంలో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ కన్ఫ్రంట్ ఎక్స్ట్రీమిస్ట్ హిందూస్ అని అంట. హిందువులు ఎక్స్ట్రీమిస్టులు అంట. వాడు ఎవడు రాసిండు? కమినీగాడు. ఆడ అబ్సల్యూట్ ట్రీట్ అయ్యి అందులోకైనా తీసిపెట్టిన నేను. ఇప్పుడు వీడికి మనం సపోర్ట్ చేద్దామా, లేకపోతే వీడి సావు మీద మనం సీటీలు కొడదామా? చెప్పుర్రి. సావు మీద సీటే కొట్టాలా? నా కొడక, హిందువులు నీకు ఎక్స్ట్రీమిస్టులు అవుతున్నారా? ఈ నా చిల్లర కొడుకులకు ఇక్కడున్న పార్టీలు వత్తాసు వలుకుతాయి. కాశ్మీరీ జెనసైడ్లు ఎవడు తెచ్చిండు, ఖిలాఫత్ మూమెంట్లు ఎవడు తెచ్చిండు. అరే నిండాక మొన్న భైన్సాల ఎవడికి ఎఫెక్ట్ అయింది రా భయ్? హిందువులకే కదా. నా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో పెడితే ప్రాబ్లం, నేను శ్రీరామ శోభయాత్ర తీస్తే ప్రాబ్లం, బైక్ ర్యాలీ తీస్తే ప్రాబ్లం, హనుమాన్ జయంతి నాడు. ఎక్స్ట్రీమిస్టులు అంట హిందువులు. వాడు మాట్లాడు. ఇప్పుడు నేను నన్ను సాగు మీద సీటు కొట్టాలి కదా ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పటిదాకా ఒక్కటన్నా అఫీషియల్ డేటా ఇచ్చిండు ఆవిడు? తివారీ సర్తన్సే జుదా చేసిండ్రా లేదా? నుపూర్ శర్మకి ఏ రకంగా థ్రెట్స్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్? ముస్లింల మీద ఇష్యూ జరిగిందని మన అఫీషియల్ డేటా ఉందా? ఏదైనా ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఉందా? వెరిఫైడ్ ఎవిడెన్స్ ఉందా? మేము ఎప్పుడు అన్న మా హిందూ రాష్ట్రం చేస్తామనని మీరు షరియా అని పాకిరి కదా. వీళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు? ప్రతిపక్షాలు అన్నా నేను, కాంగ్రెస్ అండ్ వామపక్షాలు పేరు పెట్టుకొని మాట్లాడదాం. ఇక వీళ్ళకి ఎవరికి మనం సపోర్ట్ చేద్దాం? నేను చీజ్ కొడుతున్నా నేతాన్యూతో, చీజ్ కొడుతున్నా. పొద్దున పెగ్గు తాగితే మంచిగా ఉండదు, నేను పెగ్గు కొట్టినా తప్పలేదు. దీని అమ్మ జీవితం.